గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, విదేశీ దేశాధినేత గౌరవార్థం 21 తుపాకీల గౌరవ వందనం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. స్వాతంత్రం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత జెండా, రాష్ట్రపతి ఇద్దరినీ కూడా 21 తుపాకీ వందనంతో సత్కరిస్తారు. ఈ గౌరవం దేశాన్ని సందర్శించే విదేశీ దేశాధినేతలకు కూడా ఇవ్వబడుతుంది. జనవరి 15న వచ్చే ఆర్మీ డే, జనవరి 30న అమరవీరుల దినోత్సవం సందర్భంగా కూడా 21 తుపాకీలతో కూడిన వందనం నిర్వహిస్తారు. ప్రతి జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవం నాడు 21 గన్ సెల్యూట్ ఖచ్చితంగా నిర్వహిస్తారు. గన్ సెల్యూట్ సమయం జాతీయ గీతానికి అనుగుణంగా ఉంటుంది. మొదటి కాల్పులు ప్రారంభంలో జరుగుతాయి, చివరి కాల్పులు జాతీయ గీతం ముగింపుతో సమానంగా ఉంటాయి. ఈ 21 గన్ సెల్యూట్ 52 సెకండ్లలో పూర్తవుతుంది. ఒక్కో రౌండ్లో 7 ఫైరింగ్లు ఉంటాయి. గన్ సెల్యూట్ 52 సెకండ్లలో పూర్తవుతుంది, ఎందుకంటే జాతీయ గీతం కూడా పూర్తి కావడానికి 52 సెకండ్లు పడుతుంది. అయితే మన దేశంలో 1950 నుంచి గన్ సెల్యూట్ సాంప్రదాయం కొనసాగుతోంది. మొదట రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించినప్పుడు 31 తుపాకులతో గౌరవ వందనం ఇచ్చారు. కానీ ఇప్పుడు అది 21కి మారింది. ఇది దేశాధినేతకు ఇచ్చేటువంటి అత్యున్నత గౌరవం. ఈ 21 రౌండ్లు పేల్చడానికి మొత్తం 7 ఫిరంగులను వాడతారు. ప్రతి 2.25 సెకండ్లకు 1 రౌండ్ చొప్పున 3 రౌండ్లు గన్ పేలుస్తారు. దీనికోసం ప్రత్యేకమైన గడియారాలను కూడా వాడతారు. గతంలో బ్రిటిష్ కాలం నాటి 25 ఫౌండర్ గన్లను వాడేవారు. కానీ 2024 నుంచి మన దేశంలోనే తయారైన 105mm ఇండియన్ ఫీల్డ్ గన్లను మాత్రమే వాడుతున్నారు. ఇక జబల్పూర్ గన్ క్యారేజ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ ఫిరంగులు మన స్వదేశీ సత్తాకు నిదర్శనం. వలస పాలన గుర్తులను పూర్తిగా చెరిపేసి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. పరేడ్లో చేసే గన్ సెల్యూట్ కేవలం శబ్దం కోసం చేసే బ్లాంక్ రౌండ్స్ మాత్రమే. వీటిలో ఎలాంటి బాంబులు లేదా షెల్స్ ఉండవు. కేవలం గాలిలో పొగ, భారీ శబ్దాన్ని మాత్రమే ఇస్తాయి.